ఈ రోజటి క్లాస్లో సైకాలజీ బిట్స్ చూస్తున్నాము. రివిజన్కి బాగా యూజ్ అవుతుంది. దానిలో ఫస్ట్ వన్ చూడండి. ఒక సంస్థ యజమాని తన వద్ద పనిచేసే వారి ప్రజ్ఞను తెలుసుకోవాలనుకున్నాడు. అయితే పనిచేసే వారు ఎవ్వరూ చదువుకోలేదు. వారికి క్రింది వాటిలో ఏ పరీక్ష నిర్వహించవచ్చు? ఆప్షన్ 1 ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష. ఆప్షన్ 2 బాటియా ప్రజ్ఞామాపని. ఆప్షన్ 3 వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. ఆప్షన్ 4 వెస్లర్ వయోజనుల ప్రజ్ఞామాపని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బాటియా ప్రజ్ఞామాపని. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచనాలకు చెందనిది. ఆప్షన్ 1 మూల్యాంకనం. ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. ఆప్షన్ 3 సంబంధాలు. ఆప్షన్ 4 సంజ్ఞానం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 సంబంధాలు. నెక్స్ట్ బిట్ చూడండి. నాగరాజు అనే విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 ఏళ్ళు. అయితే విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి ఆప్షన్ 1 100, ఆప్షన్ 2 120, ఆప్షన్ 3 115, ఆప్షన్ 4 125. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 120. విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి కనుక్కోవడానికి సూత్రం చూడండి. ప్రజ్ఞాలబ్ధి = మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 వేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మానసిక వయసు ఎంత ఇచ్చిండు? 12 ఇచ్చిండు. 12 బై శారీరక వయసు అంటే 10 వస్తుంది ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయితే 12 × 10 మనకు 120 రావడం జరుగుతుంది. అంటే ప్రజ్ఞాలబ్ధి ఎంత? 120 రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని మనకు విలియం స్టెయిన్ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక దివ్యాంగులు ఎవరు? ఆప్షన్ 1 3లో, ఆప్షన్ 2 సంపూర్ణ బుద్ధిమంతులు, ఆప్షన్ 3 స్వల్ప బుద్ధిమంతులు, ఆప్షన్ 4 మిత బుద్ధిమంతులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 స్వల్ప బుద్ధిమంతులు. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వారిలో స్వీయ నేర్పరులుగా పిలిచే ప్రజ్ఞ ఉన్నవారు ఎవరు? ఆప్షన్ 1 వ్యక్తాంతర ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ ప్రజ్ఞ, ఆప్షన్ 3 తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూడండి. థార్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఆధారంగా రూపొందించిన సిద్ధాంతం. ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 2 బహుకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 4 ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్ చూడండి. ధారాళత, నమ్యత, వాస్తవికత అనేవి ఏ అంశానికి చెందిన మూలకాలు? ఆప్షన్ 1 ఆది సజ్ఞానం, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 అభిరుచి, ఆప్షన్ 4 సృజనాత్మకత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సృజనాత్మకత. నెక్స్ట్ వన్ చూడండి. లాస్య అనే విద్యార్థిని గణిత సమస్యను సాధించగలదు. రాహుల్ తన దగ్గర ఉన్న క్రీడా పరికరాలను నైపుణ్యంగా ఉపయోగిస్తాడు. అయితే లాస్య రాహుల్లోని ప్రజ్ఞ వరుసగా ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, అదేవిధంగా అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రశాంత్ తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచానంతటిని గ్రహించి తిరిగి తన మనసులో సృష్టించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అయితే గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రకారం అతడికి ఉండే ప్రజ్ఞ ఆప్షన్ 1 శారీరక స్పర్శ ప్రజ్ఞ, ఆప్షన్ 2 తార్కిక గణిత ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది ఏ ప్రజ్ఞా పరీక్షలో ఉన్న 60 కార్డులలో అన్ని జాతుల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారి ప్రజ్ఞా పాఠవాలను పరీక్షించేందుకు వీలుగా బొమ్మలతో కూడిన అంశాలు ఉంటాయి? ఆప్షన్ 1 RPM, ఆప్షన్ 2 పింటర్నన్ ప్యాటర్సన్ పరీక్ష, ఆప్షన్ 3 బాటియా ప్రజ్ఞామాపని, ఆప్షన్ 3 కల్మాన్ అండర్సన్ పరీక్ష. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 RPM. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది? ఆప్షన్ 1 గ్రాహ్య శక్తి, ఆప్షన్ 2 సర్దుబాటు చేసుకునే ప్రక్రియ, ఆప్షన్ 4 ప్రకృతి నియమాలను గ్రహించడం, ఆప్షన్ 4 వృత్తులు నైపుణ్యంతో చేయటం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 వృత్తులు నైపుణ్యంతో చేయటం. నెక్స్ట్ వన్ చూడండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదాన్ని ఎక్కువగా ప్రాచుర్యం కల్పించిన వారు? ఆప్షన్ 1 లియోన్ పెయిన్, ఆప్షన్ 2 గోల్మాన్, ఆప్షన్ 3 గార్డినర్, ఆప్షన్ 4 మేయర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 గోల్మాన్. నెక్స్ట్ బిట్ చూడండి. సాంఘిక సంస్థలకు పునాది రాళ్ళు లాంటివి ఏవి?
ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వైఖరులు, ఆప్షన్ 4 అభిరుచులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 వైఖరులు. నెక్స్ట్ వన్ చూడండి, ప్రజ్ఞా పరీక్షలలో మాపనం చేసే పరీక్ష ఏది? ఆప్షన్ 1 జీ కారకం, ఆప్షన్ 2 ఎస్ కారకం, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 జీ కారకం. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో సృజనాత్మకతకు సంబంధించి సరైన సోపాన క్రమం. ఆప్షన్ 1 ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం. ఆప్షన్ 2 సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం. ఆప్షన్ 3 సన్నాహం, సంసర్గం, ప్రదర్శనం, సాధారణీకరణం. ఆప్షన్ 4 సాధారణీకరణం, సంసర్గం, ప్రదర్శనం, సన్నాహం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం. నెక్స్ట్ వన్ చూడండి, సృజనాత్మకత ప్రజ్ఞ మధ్య ఉన్న సంబంధం. ఆప్షన్ 1 ధనాత్మకం, ఆప్షన్ 2 రుణాత్మకం, ఆప్షన్ 3 నిర్దిష్ట సంబంధం లేదు, ఆప్షన్ 4 సగటు ప్రజ్ఞాలబ్ధి కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులలో ధనాత్మకం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే నిర్దిష్ట సంబంధము లేదు. నెక్స్ట్ వన్ చూడండి, సృజనాత్మకత ఆలోచన ముఖ్య లక్షణం. ఆప్షన్ 1 ఒకే ధోరణిలో ఆలోచించడం, ఆప్షన్ 2 వివిధ రకాలుగా ఆలోచించడం, ఆప్షన్ 3 కార్యవర్తన చింతన, ఆప్షన్ 4 అమూర్త చింతన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వివిధ రకాలుగా ఆలోచించడం. నెక్స్ట్ వన్ చూడండి, సమైక్య ఆలోచన ఉన్న వారికి ప్రజ్ఞ అధికమని, విభిన్న ఆలోచన ఉన్న వారికి సృజనాత్మకత ఎక్కువని తెలిపినవారు. ఆప్షన్ 1 డేర్బాన్, ఆప్షన్ 2 మెక్డోగల్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 టెర్మన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 గిల్ఫర్డ్. నెక్స్ట్ బిట్ చూడండి, 10 సంవత్సరాల పిల్లవాడు 13 ఏళ్ల వారికి ఉండవలసిన సామర్థ్యాన్ని చూపించాడు. అయితే అతడి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్ 1 120, ఆప్షన్ 2 110, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 130. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 130. ఇక్కడ చూడండి, మనకు ప్రజ్ఞాలబ్ధి సూత్రము ప్రజ్ఞాలబ్ధి = మానసిక వయసు బై శారీరక వయసు. ఇక్కడ మనకు మానసిక వయసు అంటే ఎంఏ ఎంత ఇచ్చిండు? 13 సంవత్సరాలు. శారీరక వయసు సిఏ ఎంత ఉంది? 10 సంవత్సరాలు కదా, 10 వేసుకోవాలి. 13/10 ఇంటూ 100 వేసుకోవాలి. ఇక్కడ 10కి 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 13 × 10 అవుతుంది. మనకు అవి 13 × 10 చేస్తే 130 వస్తుంది. అంటే ప్రజ్ఞాలబ్ధి మనకి ఎంత అవుతుంది? 130 రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 బహుకారక సిద్ధాంతం థారండైక్, ఆప్షన్ 2 ఏకకారక సిద్ధాంతం బీనే, ఆప్షన్ 3 సమూహకారక సిద్ధాంతం స్పియర్మ్యాన్, ఆప్షన్ 4 స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 సమూహకారక సిద్ధాంతం స్పియర్మ్యాన్ అనేది సరికానిది. నెక్స్ట్ బిట్ చూడండి, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 స్ట్రాంగ్, ఆప్షన్ 2 జేపీ చాప్లిన్, ఆప్షన్ 3 జేబీ వాట్సన్, ఆప్షన్ 4 సైమన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 జేపీ చాప్లిన్. నెక్స్ట్ వన్ చూడండి, వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలతో స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన ఏ కారకాన్ని మాపనం చేస్తారు? ఆప్షన్ ఏ జీ కారకం, ఆప్షన్ బి ఎస్ కారకం. మళ్ళీ కింద ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది, ఆప్షన్ 3 ఏబీలు సరైనవి, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది. నెక్స్ట్ బిట్ చూడండి, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్ష ఎన్నేళ్ల వయసు వారికి ఉద్దేశించింది? ఆప్షన్ 1 6 to 14 పిల్లలు, ఆప్షన్ 2 7 to 11 years పిల్లలు, ఆప్షన్ 3 3 to 10 years పిల్లలు, ఆప్షన్ 4 11 to 13 years పిల్లలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 7 నుంచి 11 years మధ్యలో ఉన్న పిల్లలకు మనం ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, గోల్మాన్ ప్రకారం వ్యక్తి సాధించిన విజయంలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ శాతం. ఆప్షన్ 1 20%, అదేవిధంగా 80%, ఆప్షన్ 2 50%, 50%, ఆప్షన్ 3 30%, 70%, ఆప్షన్ 4 80%, 20%. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80% ఉంటే సాధారణ ప్రజ్ఞ 20% రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ప్రజ్ఞ ఒక గమ్యం అయితే జ్ఞానం దానిని చేరుకోవడానికి తోడ్పడే మార్గం లాంటిది అని పేర్కొన్నది. ఆప్షన్ 1 బీని, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 రాస్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 రాస్. నెక్స్ట్ వన్ చూడండి, మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించి అభిరుచి ప్రజ్ఞావళిని రూపొందించిన వారు. ఆప్షన్ 1 చాప్లిన్, ఆప్షన్ 2 మెక్డోగల్, ఆప్షన్ 3 స్టాన్లీ హాల్, ఆప్షన్ 4 షేమ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 స్టాన్లీ హాల్. నెక్స్ట్ వన్ చూడండి, శిశువు ఎదిగే కొద్దీ ప్రజ్ఞ
ఆప్షన్ 1 స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ 2 వికాసం జరుగుతుంది, ఆప్షన్ 3 తగ్గుతుంది, ఆప్షన్ 4 పెరుగుతుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వికాసం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. గారెట్ ప్రకారం శ్రీను ప్రజ్ఞను పరిసరాలలో మార్పు సుమారుగా ఎంత ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ 1 10 పాయింట్లు, ఆప్షన్ 2 15 పాయింట్లు, ఆప్షన్ 3 20 పాయింట్లు, ఆప్షన్ 4 25 పాయింట్లు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 10 పాయింట్లు. నెక్స్ట్ వన్ చూడండి. వల్లాస్ ప్రకారం సృజనాత్మకత దశలోని దశలు. ఆప్షన్ 1 సన్నాహం, ప్రకాశం, భావోత్పత్తి, నిరూపణ. ఆప్షన్ 2 సన్నాహం, భావోత్పత్తి, నిరూపణ, ప్రకాశం. ఆప్షన్ 3 సన్నాహం, ప్రకాశం, నిరూపణ, భావోత్పత్తి. ఆప్షన్ 4 సన్నాహం, భావోత్పత్తి, ప్రకాశం, నిరూపణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సన్నాహం, భావోత్పత్తి, ప్రకాశం, నిరూపణ. నెక్స్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుడు పిల్లల మనోభావాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రజ్ఞ. ఆప్షన్ 1 వ్యక్తాంతర ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్తిగత ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 సాధారణ ప్రజ్ఞ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తాంతర ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో ప్రజ్ఞాలబ్ధి సంబంధించి సరికాని వాక్యం. ఆప్షన్ 1 వ్యక్తి ప్రజ్ఞ దాదాపు 18 ఏళ్ల వాస్తవిక వయస్సుకు పెరుగుతూ ఉంటుంది. ఆప్షన్ 2 వ్యక్తి మానసిక వాస్తవిక వయసులో పెరుగుదల ఒకే అనుపాతంలో ఉంటుంది. ఆప్షన్ 3 వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి మాత్రం దాదాపు స్థిరంగా ఉంటుంది. ఆప్షన్ 4 ప్రజ్ఞాలబ్ధి భావనను టెర్మన్ ప్రవేశపెట్టారు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 ప్రజ్ఞాలబ్ధి భావనను టెర్మన్ ప్రవేశపెట్టారన్నది సరికానిది. అయితే దీనికి సరైనది ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది విలియం స్టెర్న్. నెక్స్ట్ వన్ చూడండి. సృజనాత్మకత గుణాన్ని తెలిపేది. ఆప్షన్ 1 భిన్నంగా ఆలోచించడం, ఆప్షన్ 2 సాధారణంగా ఎక్కువ కలుపుగోలుతనంగా ఉండటం, ఆప్షన్ 3 సాధారణ పరీక్షలో నిష్పాదన తక్కువగా ఉండొచ్చు, ఆప్షన్ 4 తప్పనిసరిగా ప్రతిభావంతులై ఉండాలని లేదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సాధారణంగా ఎక్కువ కలుపుగోలుతనంగా ఉండటం. నెక్స్ట్ వన్ చూడండి. నిరక్షరాస్యుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయడానికి ఉపయోగపడే సరైన పరీక్ష. ఆప్షన్ 1 RPM, ఆప్షన్ 2 బాటియా ప్రజ్ఞా మాపనే, ఆప్షన్ 3 వెస్లర్ మాపనే, ఆప్షన్ 4 ఆర్మీ ఆల్ఫా పరీక్ష. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బాటియా ప్రజ్ఞా మాపనే. నెక్స్ట్ వన్ చూడండి. రమేష్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించడానికి కారణమైన అంశం. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 కంప్యూటర్పై ఉన్న అభిరుచి, ఆప్షన్ 3 అంకితభావం, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్ చూడండి. నువ్వు నీ అర్హతలు, సామర్థ్యాలు, అభిరుచికి అనుగుణంగా టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నీలో జరిగిన మానసిక అంశం ఏది? ఆప్షన్ 1 ఆలోచనల వల్ల ఉద్యోగ ఎంపిక, ఆప్షన్ 2 ఆలోచనలో వివేచన చేసి ఉద్యోగ ఎంపిక, ఆప్షన్ 3 ఊహాశక్తి వల్ల ఉద్యోగ ఎంపిక, ఆప్షన్ 4 సృజనాత్మకత వల్ల ఉద్యోగ ఎంపిక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఆలోచనల్లో వివేచన చేసి ఉద్యోగ ఎంపిక. నెక్స్ట్ వన్ చూడండి. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత అని స్కోరింగ్ ఉన్న పరీక్ష. ఆప్షన్ 1 ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆప్షన్ 2 మిన్నిసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష, ఆప్షన్ 3 మిన్నిసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటింగ్, ఆప్షన్ 4 వెస్లర్ పిల్లల ప్రజ్ఞ మాపని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 మిన్నిసోటా సృజనాత్మకత ఆలోచన పరీక్ష. నెక్స్ట్ వన్ చూడండి. థారండైక్ CABD పరీక్షల్లో C అంటే ఆప్షన్ 1 కల్చర్, ఆప్షన్ 2 కెరియర్, ఆప్షన్ 3 కంప్లీషన్, ఆప్షన్ 4 కంపేషన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 కంప్లీషన్. నెక్స్ట్ వన్ చూడండి. రమేష్ IQ 95గా నిర్ధారణ అయింది. అయితే అతడు ఏ వర్గానికి చెందుతాడు? ఆప్షన్ 1 తెలివి తక్కువ వారు, ఆప్షన్ 2 సగటు ప్రజ్ఞావంతులు, ఆప్షన్ 3 ప్రతిభావంతులు, ఆప్షన్ 4 ఉన్నత ప్రతిభావంతులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సగటు ప్రజ్ఞావంతులు. లాస్ట్ బిట్ చూడండి. అభిరుచులు అంటే ఆప్షన్ 1 సహజ సిద్ధమైనవి మాత్రమే, ఆప్షన్ 2 నిబంధన ద్వారా ఏర్పడేటివి, ఆప్షన్ 3 సహజ సిద్ధమైనవి అర్జించేవి, ఆప్షన్ 4 అర్జించేవి మాత్రమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సిద్ధమైనవి అర్జించేవి. ఇంతటితో ఈ టాపిక్ యొక్క బిట్స్ అయిపోయినవి. థ్యాంక్ యూ ఆల్.